అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే తెలవడం అయితే జరిగిందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను ఎట్టకేలకు పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేస్తుంది? ఎప్పుడు పెంచి అందించబోతుంది? అనే దానిపై చాలా మందికైతే సందేశం అయితే ఉందన్నమాట. సో, ఈ వీడియోలో దానికి సంబంధించిన గాను వివరంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ పథకం అండి. ఈ యొక్క పెన్షన్ పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల పెన్షన్‌దారులందరూ కూడా ఈ యొక్క పెన్షన్ కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుందనమాట. సో, మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి దాదాపుగా 48,00,000 మంది పెన్షన్‌దారులందరికీ కూడా మనకి ఈ యొక్క పెన్షన్ ద్వారా లబ్ధి చేకూరుతుందండి. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఎన్నికల టైంలో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ పెంచింది ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! కానీ ఇప్పుడు ఆసరా పెన్షన్‌గానే మనకైతే అందుతుందండి. ఆసరా చేయూత పెన్షన్ అది ఎప్పుడు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి పెన్షన్‌దారులందరూ ఎదురు చూస్తున్నారు. ఆసరా పెన్షన్ సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఎవరైతే అంటే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఉన్నారు కదా! సో, వాళ్ళు రూ. 2,000 తీసుకుంటున్న వారికి, దివ్యాంగుల పెన్షన్ రూ. 3 తీసుకుంటున్న వారికి పెన్షన్‌లు పెంచడానికైతే సిద్ధమవుతుందనమాట. అంటే రూ. 2,000 తీసుకుంటున్న వారికి ఏంటంటే రూ. 4,000, రూ. 3 తీసుకుంటున్న వారికి రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికి సిద్ధమవుతుందండి. సో, ఈ యొక్క నిధులకు సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి కానీ రేపు ఎల్లుండిలోగా ఈ యొక్క నిధులు విడుదల చేసే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.